ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు. బనకచెర్ల ప్రాజెక్టు అంశంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అందరూ వద్దంటున్న పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చంద్రబాబుకు అంత ప్రేమ ఎందుకో అర్థం కావట్లేదంటూ సోషల్ మీడియాలో స్పందించారు. బనకచెర్ల ప్రాజెక్టు ఓ గుదిబండ అని వ్యాఖ్య. అర్థం పర్థం లేని ప్రాజెక్టులు కడతామంటే చూస్తూ ఊరుకోబోమని షర్మిల వెల్లడి. కలిసి పనిచేసేలా ఏఐ మోడళ్ల కోసం కొత్త టెక్నాలజీ. ఇజ్రాయెల్ విఐఎస్ ఇంటెల్ ల్యాబ్స్ పరిశోధకుల ఆవిష్కరణ. ఏఐల పనితీరు వేగం సగటున 1.5 రెట్లు పెరుగుదల. ఓపెన్ సోర్స్లో అందుబాటులోకి వచ్చిన కొత్త టూల్స్. ఉద్యోగాల పేరుతో దక్షిణాసియా దేశాలకు మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు. 22 మంది నిందితులను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. 85 మంది అమాయకులను స్వదేశానికి సురక్షితంగా రప్పించామన్న విశాఖ సిపి. జైలులో తమ ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆర్మీ చీఫ్ అసిం మునీర్పై ఇమ్రాన్ సంచలన ఆరోపణలు. తనపై తన అర్ధాంగి బుప్రా బీబీ పట్ల జైలులో అమానుషంగా వ్యవహరిస్తున్నారన్న ఇమ్రాన్. విమాన ప్రమాదంపై నివేదిక విడుదల చేసిన ఏఏఐబి. ఇంధన స్విచ్లు ఆగడంతో పైలట్ల వైపు వేలెత్తి చూపిన నివేదిక పైలట్లను దోషులుగా చిత్రీకరిస్తుందన్న పైలట్ల సంఘం. ఏఏఐబి తదుపరి దర్యాప్తు కోసం నిపుణుల బృందాన్ని నియమించింది. గోదావరి జలాలను ఏపీకి రేవంత్ ఉత్తమ్ అప్పజెప్పి వచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత మండిపాటు. బనకచెర్ల వల్ల ఏపీకి కూడా ఉపయోగం లేదని వ్యాఖ్య. బనకచెర్లను తక్షణమే ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తామని కవిత హెచ్చరిక. జగన్పై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఫైర్. డీఐజీ స్థాయి అధికారులు జగన్ మాఫియా డాన్లతో పోల్చడం దారుణమన్న శ్రీనివాసరావు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేశారని, ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ బీఆర్ఎస్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని వెల్లడి. దాయాది పాకిస్తాన్కు గూఢాచార్యం చేస్తున్నాడనే ఆరోపణలపై నిహల్గఢ్ గ్రామానికి చెందిన ఓ సైనికుడు దేవేందర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. అతడు జమ్మూ కాశ్మీర్లోని ఉరిలో జవాన్గా పనిచేస్తున్నట్లు వెల్లడి. తమ న్యూడ్ వీడియోలను చిత్రీకరించారని పలువురు యువతులు చితకబాదిన ఘటన విశాఖలో కలకలం. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్లో పక్కనే ఉన్న లాడ్జీ బాత్రూంలో ఉండగా హాస్టల్ నుంచి యువకులు ఫోన్లతో చిత్రీకరించారని బాధిత యువతులు తెలిపారు. హాస్టల్కు వెళ్లి వారికి దేహశుద్ధి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుల ఫోన్లను పరిశీలించి కేసు దర్యాప్తు చేశారు.